కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుని ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిగించిందని దేవాదాయ శాఖ మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అధ్యక్షతన ఒంగోలు నియోజకవర్గ 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమం విజయోత్సవ సభ నిర్వహించారు. ప్రకాశం జిల్లాలో 2 ఏళ్ల ప్రగతిలో 10,200 కోట్ల పైచిలకు అభివృద్ధి సంక్షేమానికి కేటాయించి ఖర్చు చేయడం జరిగిందని, ఇది ఒక చరిత్రని తెలిపారు. గత వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని, ఏ ఒక్క రంగం కూడా అభివృద్ధి చెందలేదని, ఉన్న పరిశ్రమలు వెనక్కి వెళ్ళాయని మంత్రి రామనారాయణ రెడ్డి అన్నారు. రాక్షస పాలన నుండి విముక్తి చెంది కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఒక నమ్మకాన్ని ఇచ్చి అధికారం కట్టబెట్టారని అన్నారు. అలాంటి వారికి భరోసా కల్పించడమే ప్రధాన లక్ష్యంగా జలధార, జలహారతితో పాటు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 పథకాలను అమలు చేశామని అన్నారు. ఈనాడు ఈ జిల్లాలో ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడాం. ఉన్నటువంటి అన్ని రకాల అభివృద్ధిని, ఒకసారి సంక్షేమాన్ని మనం ఇవాళ చూస్తే ఈ 2 సంవత్సరాల కాలంలో సంక్షేమానికి 7,163 కోట్ల రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకి అందించింది అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. అన్ని విషయాలు పెద్దలందరూ కూడా చెప్పారు. ఏ శాఖలో ఎలా వచ్చింది, ఏ పద్ధతుల్లో ఎంతెంత ఖర్చు పెట్టాం, ఎన్ని లక్షల మందికి అన్నదాత సుఖీభవ ఇచ్చాం, తల్లికి వందనం ఇచ్చాం, స్త్రీ శక్తిని ఇచ్చాం, ఇలా ప్రతి ఒక్కటి కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కలిపి ఈ జిల్లాలో, ప్రకాశం జిల్లా ఒక్క దాంట్లో 7,163 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు చేసింది ఈనాడని చెప్పి మీకు మనవి చేస్తాను. పంచాయతీరాజ్ కానీ, R&B కానీ, విద్యుత్ శాఖ కానీ, ఇలాంటి అనేక శాఖల్లో జరిగిన అభివృద్ధి 3,068 కోట్ల రూపాయలు. 2 సంవత్సరాల్లో ఒక్క ప్రకాశం జిల్లాలోనే ఈరోజు 10,200 కోట్ల పైచిలకు ఇవాళ అభివృద్ధి సంక్షేమాన్ని ఈ ప్రభుత్వం మనకు అందించింది. అంటే మరి చెప్పిన మాట నెరవేర్చుకున్నటువంటి ప్రభుత్వంగా, చెప్పినటువంటి వాగ్దానాలని నెరవేర్చిన ప్రభుత్వంగా, ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఈ ప్రభుత్వం మరింత ఎక్కువ బాధ్యతతో రాబోయేటువంటి 3 సంవత్సరాల కాలం దీన్ని కొనసాగించడానికే ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ఆధ్యాత్మికత పెరగాలి. ఒక హిందూ ధర్మమే కాదు, అన్ని మతాల ప్రాచుర్యాన్ని తీసుకురావాలి. అందరికీ సమానమైనటువంటి ప్రాతిపదికలో ఇవాళ ముస్లింలకు కానీ, క్రిస్టియన్లకు కానీ, హిందువులకు కానీ ప్రభుత్వం తోడుగా ఉండాలి అని చెప్పి చేసేటువంటి ప్రయత్నం. ఇవాళ ఈ 2 సంవత్సరాల పరిపాలన ఇప్పటికే ప్రతి ప్రాంతంలో, ప్రతి కుటుంబంలో, ప్రతి గ్రామంలో రామరాజ్య సుస్థిరతకి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. 3 పార్టీల ఎన్డీఏ పాలనలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఇవాళ ఎన్డీఏ కూటమి రామరాజ్య స్థాపనకి ఈ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ సకల సుభిక్షాలు జరగాలి, సకల ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజలకి దక్కాలి అని అంటే అదే రామరాజ్య పరిపాలన. ఆ రామరాజ్య పరిపాలనకే ఈనాడు ఈ కూటమి నాయకత్వం కట్టుబడి ఉంది అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, వైసీపీ అరాచక పాలనను చూశామని, ప్రజలు విశ్వాసంతో కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారని విద్యాశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు తాగునీరు, సాగునీరు అందిస్తామని తెలిపారు. ఈ దేశంలో ఎక్కడ ఇవ్వనన్ని పెన్షన్లు, 65 లక్షల పెన్షన్లు, 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రం. చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం మాత్రమే చెప్పడంలో గర్వంగా ఉంది. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత R&B రోడ్లు కానీ, డిప్యూటీ సీఎం గారి ద్వారా పంచాయతీరాజ్ రోడ్లు కానీ, వీటితో పాటు ఆగిపోయిన ప్రాజెక్టులు, వాళ్ళ టైంలో విధ్వంసంకి గురైన గుండ్లకమ్మ లాంటి ప్రాజెక్టులకి గేట్లు పెట్టి మళ్ళీ వాటి ద్వారా వ్యవసాయ రంగానికి, అదేవిధంగా చేపల పెంపకదారులకి ఏ విధంగా మనం పనిచేస్తున్నామో మీ అందరికీ తెలుసు. పోలవరం లాంటి డ్యాములు 70% పూర్తి చేస్తే దాన్ని కూడా పూర్తి చేయలేని అసమర్థుడు ఎవరన్నా ఉండారంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదనమాట. జగన్మోహన్ రెడ్డి విచిత్రమైన పరిస్థితి ఉంది, అతని మనస్తత్వం కూడా విచిత్రమైన పరిస్థితి ఉంది.
అధికారం ఇచ్చిన 5 సంవత్సరాల్లో ఉన్నా ఇంట్లో నిద్రపోయాడు. అధికారం పోయిన తర్వాత మన అభివృద్ధి చేస్తుంటే ఇవన్నీ నా టైంలో చేశాను, ఇవన్నీ నాయి అంటున్నాడు. మీరు చూడండి, పోయినసారి మనం స్టీల్ ప్లాంట్ అభివృద్ధి శంకుస్థాపన చేస్తే అది నా టైంలో తీసుకొచ్చానన్నాడు. పోయినసారి కియా ఫ్యాక్టరీ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతం అయిన రాయలసీమ ప్రాంతం అనంతపురం జిల్లాలో కారులు తయారు చేసే కంపెనీ తీసుకొస్తే అది మా నాన్న టైంలో తీసుకొచ్చాన్నాడు. మన ఇనేవాళ్ళు ఉంటే స్వతంత్రం కూడా మా తాత టైంలో తీసుకొచ్చారని చెప్తాడనమాట. జగన్మోహన్ రెడ్డి తీరది. ఎప్పుడు కూడా ఇంట్లో నుంచి అధికారం వస్తే ఇంట్లో నుంచి బయటికి రాడు. అధికారం వచ్చిన తర్వాత మనం పనిచేసి ఇవన్నీ నేను తీసుకొచ్చానని చెప్తా ఉంటాను అనమాట. ఎన్టీఆర్ భరోసా, అన్నదాత సుఖీభవ, అన్న క్యాంటీన్లు, డిఎస్సి ద్వారా 16,000 మందికి ఉద్యోగాలు, నిరుద్యోగులకు 21 లక్షల మందికి ఉద్యోగాల కల్పన, తల్లికి వందనం, స్త్రీ శక్తి పథకం లాంటి పథకాలు అమలు చేసి ప్రజల్లో విశ్వాసాన్ని, నమ్మకాన్ని కూటమి ప్రభుత్వం చూరగుందని రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఎన్డీఏ ప్రభుత్వం 2 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చే నాటికి 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. అప్పులు ఉన్నప్పటికీ కూడాను ఒక సమర్థ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వం మోడీ గారి చొరవతో రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారు ఈ చెప్పినటువంటి సూపర్ 6 హామీలన్నింటినీ కూడా అమలు చేసుకుంటూ రావడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా భారతదేశంలోనే అత్యధిక మొత్తంలో హైయెస్ట్ అమౌంట్ ఇచ్చినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దీపం 2 పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు కూడా మనం ఉచిత సిలిండర్లు ఇవ్వడం కూడా జరిగింది. అన్నదాత సుఖీభవ కూడా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 20,000 రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, యువగలం సారథిగా విద్యాశాఖ మంత్రులు 3,000 కిలోమీటర్ల పైచీలకు పాదయాత్ర చేసి ఇచ్చిన హామీలో భాగంగా టీచర్ పోస్టులు 16,000 టీచర్ పోస్టులు, 6,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయడమే కాకుండా రాష్ట్రానికి 20 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి 21 లక్షల ఉద్యోగాలకి మనం మార్గం సుగమం చేయడం కూడా జరిగిందనే విషయాన్ని నేను గర్వంగా తెలియజేస్తున్నాను. ఏ సమస్యనైనా పరిష్కరించగల శక్తి కూటమి ప్రభుత్వానికి ఉందని, అందుకే ఈ విజయోత్సవ సభ నిర్వహించుకుంటున్నామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. 2 ఏళ్ల నమ్మకంతో ప్రజలకు విశ్వాసం కల్పించామని, ఒంగోలు నియోజకవర్గంలో అన్ని విధాలుగా అభివృద్ధి సంక్షేమాన్ని కొనసాగిస్తూ విజయోత్సవం నిర్వహించుకుంటున్నామని అన్నారు. అలాగే ప్రజల వద్దకు వెళ్లి అభివృద్ధిని తెలియజేసే కార్యక్రమం కూడా చేపట్టబోతున్నామని అన్నారు. ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఒక సమర్థవంతమైన నాయకుడి పరిపాలన, చంద్రబాబు నాయుడు గారి గురించి మీ అందరికీ కూడా తెలుసు. ఆయన గవర్నమెంట్ వచ్చింది అంటేనే 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన వచ్చినప్పుడల్లా కూడా అభివృద్ధి అనేదే సంక్షేమంగా, అభివృద్ధిని ఏ విధంగా ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, రాష్ట్రాన్ని ఏ విధంగా ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో ఎప్పుడు కూడా ఆయన ఉన్న కాలంలోనే అభివృద్ధి జరగటం మన రాష్ట్రంలో మనం చూసాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో 5 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా చేశారనేది కూడా మనందరికీ కూడా తెలుసు. ఈరోజు మనం సూపర్ 6 పథకాలు కూడా మనం ఏ విధంగా ఈరోజు మనం చేస్తున్నాం అనేది కూడా మనం ఒకసారి గమనించుకోవాలి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కూడా 31వ తారీఖు ఆదివారం వస్తుందంటే 31 ఇస్తున్నాం. ఈరోజు ఉండే ఆర్థిక ఇబ్బందులతోటి ఈ పథకాలకు కూడా అన్నీ కూడా మనం చెప్పిన మాట ప్రకారంగా ఈరోజు నిలుపుకుంటుంది ఈ ప్రభుత్వం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. తల్లికి వందనం కానీ, అదేవిధంగా అన్నదాత సుఖీభావ కానీ, స్త్రీశక్తి కానీ, దీపం 2 కానీ, అదేవిధంగా మత్స్యకారుల సేవ కానీ, ఆటోలకు కానీ, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి కూడా మిస్ కాకుండా ఈరోజు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఈరోజు ప్రభుత్వం టయానికి అన్నీ కూడా అందిస్తా రాష్ట్రంలో అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం మనం చేయడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం సమానంగా సాగుతూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నది కూటమి ప్రభుత్వాన్ని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అంటే 23 నెలల కాలంలో 23 లక్షల రూపాయల పెట్టుబడులు కూడా తీసుకురావడం అనేది భారతదేశంలోనే ఏ రాష్ట్రానికి కూడా రానిది. భారతదేశం అంతా కూడా 25% ఆంధ్రప్రదేశ్లోనే ఈ పెట్టుబడి రావడం అనేది నిజంగా ప్రశంసనీయ విషయం. ఉన్నప్పుడు మన ప్రాంతంలో అభివృద్ధి అంటే ప్రకాశం జిల్లాలో మనం ఇంకా చూస్తున్నాం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మనకు ఏర్పరిచిన 6 నియోజకవర్గాలు ఇది ప్రకాశం జిల్లా. అభివృద్ధి అనేది కూడా పరుగులు తీస్తూ ఉన్నది. ఎందుకంటే మనకు స్వాముల ఆశీస్సు ఉన్నది. సింగరకొండ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉన్నాయి. గది ఉత్తరాన, దక్షిణాన్ని చూసుకుంటే బాలకొండ నరసింహస్వామి ఆశీస్సులు కూడా మనకున్నాయి. మనకు అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి అనేది కూడా మనం చూస్తూ పోతున్నాం. జిల్లా కలెక్టర్ రాజాబాబు,
ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జేసీ కల్పనా కుమారి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఎమ్మెల్యేలు ఇంటూరి నాగేశ్వరరావు, బిఎన్ విజయకుమార్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్ర, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సెకండ్ శ్రీనివాసరావు, వడా చైర్మన్ శేఖర్యాద్, తెలుగు రైతు నాయకులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, దర్శి ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.